కచ్చా కైరీ భేల్. బ్రహ్మాండమైన పచ్చి మామిడికాయ, దాంతో చేసే భేల్. పచ్చి మామిడికాయ తొందరగా ఇచ్చేయండి. మరి నూనె ముగ్గుడు ఎక్కించి పొయ్యి మీద. ఎక్కిస్తా. ఏంది బాబాయ్ అక్కడే ఉంచు. ఎన్నిగానో సామాన్లు తెచ్చినావు. ఉంటాయి. ఏంది బాబాయ్ ఇదంతా? నూనె ఎక్కించి పొయ్యి మీద. ఎక్కిస్తా. కచ్చా ఖైరీ బైరీ నైరీ కచ్చా ఖైరీ భేల్. ఎన్నేళ్ళుగా నువ్వు వస్తున్నావు నా హోటల్లో పనికి? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నెలకి ఈ మాత్రం జీతంతో ఇన్న చేస్తున్నా. అవన్నీ వద్దులే కానీ ఇందులో ప్రతి పదార్థం పేరు చెప్పా. కొత్తలో అడగచ్చు ఉంటే చెప్పు. అయ్యో, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి, ఇదిగా నీకు తెలిసిందేగా. ఏంటది? తెలదా? తెలియదు. చెప్పు, నేను చెప్తాను చివరిలో. ఈ స్వీట్ చట్నీ చింతపండుతో చేస్తారులే. ఇంకేం కలుపుతారు చెప్పు. చింతపండు, నీళ్లు, చక్కెర, బెల్లం, ఇది సేవ్, ఇది కారం, ఆమ్చూర్, ఇది మళ్ళీ ఇది ఏంటో చెప్పు. చెప్పాలా? చెప్పు. ఎన్ని నెలల నుంచి చేస్తున్నావు అన్ని నన్ను అడుగుతావు. పొడి ఏంటి చెప్పు. ఏం పొడి? ఊరికే ఒక మాట చెప్తాను చూడు. తెల్లారు లేవగానే ఫోన్ లో చాటింగ్ చేస్తావు చూడు. ఊరికి చాటింగ్ చేయడం. చాట్ మసాలా. చాట్ మసాలా బాగానే పెట్టేవరా, పర్లేదు. వేలు చూపిస్తే మండం ఇంకే రకం అనమాట. ఇదిగో ఉల్లిపాయలు, కొత్తిమీర, నిమ్మకాయ బద్ద. సూపర్. అయ్యో, వేయించు. 3 వేయించి ఒక బేసిన్ లో వేయాలి. అక్కడ బేసిన్ ఉందా? ఉందిగా. బేసిన్ రెడీ పెట్టుకో. రెడీ. ఇన్ని చెప్పినందుకు నువ్వు గెలుచుకున్నావు. ఇలాంటి అనౌన్స్మెంట్స్ ఏం లేవు. ఏం పర్లేదు, ఒకటి పోయిందిగా. ముందు బేసిన్ లో మరమరాలు. బేసిన్ లో మరమరాలు, కార్న్ ఫ్లేక్స్ అవి కూడా వేసేయాలి ఇందులో. నీ భాషలో మక్క చూడవాలి. మక్క చూడవ కూడా వేసేయాలా? వేయించు 30 సెకండ్లు చాలు. మొత్తం వేయాలా? సగం సగం వేయాలా? తక్కువని వేయించాలి. పల్లీల్లో వేరుశనగ గుళ్ళలో ఫ్యాట్ ఉంటుంది కదా, కొవ్వు. అవును, కాబట్టి చక్మని వేగిపోతుంది, త్వరగా వేగిపోతుంది. కాబట్టి ఇది వేసేసి స్టవ్ బంద్ చేసేవచ్చు. ఓకే, ఆఫ్ చేయాలా? అంతే. పెట్టే ముందు నూనెలో పెట్టు ఒక క్షణం. ఇప్పుడు పొయ్యి కట్టే. ఓకే, అయిపోయిందా? పల్లి చూడు, అయిపోయింది. జాగ్రత్త తీసింది లేసే. చాలే, పల్లీల్లో ఉండే నూనె కూడా బయటకు వచ్చేటట్టు నీ దెబ్బకి. మరి నేను ఎవరిని? గొప్ప పనివాడిని. అవును, కాదని లేదు. మూలకు తోసే, అతి జాగ్రత్తగా. దీంట్లో ఒక స్వీట్ చట్నీ, ఒక గ్రీన్ చట్నీ, 2 మనం కలుపుతాం. స్వీట్ చట్నీ రెడీగా ఉంది, గ్రీన్ చట్నీ నువ్వు చేసుకుని రావాలి. అవి ఆ పళ్ళెం పట్టు. ఏమేముంది ఇందులో? పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయలు. ఇంకేం కలపాలి? పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, నిమ్మకాయ పిండాలి. 3 కలిపి మొదలు చేసిన తర్వాత నిమ్మకాయ పిండాలి. కొంచెం ఉప్పు కలుపు. ఉప్పు వచ్చాక కలుపుదాం. లేరా వేస్తే ఇప్పుడు అర్థం వచ్చాక కలుపుదాం, సులభంగా కలుస్తుంది. అప్పుడు అబ్బాయి మీద పెట్టు. తురుము ఆ మామిడికాయని గట్టిగా తురుము. ఇదంతా అందులో కలిపి ఈ మక్క చుడువాలు, మరమరాలు, వేయించిన పల్లీల్లో కలిపి
చివర్లో కొంచెం వేద్దాం మళ్ళీ డెకరేషన్. ఉల్లిపాయల కొంచెం ఆపు, చివర్లో వేద్దాం. కొంచెం ఆపు. ఇవి కూడా టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, స్వీట్ చట్నీ, కొంచెం ఆపు. సేవ్, పచ్చిమిర్చి మొత్తం వేసేసి వేసి, కొత్తిమీర, ఏంటో చెప్పు. చాట్ మసాలా, ఆమ్చూర్, కారపొడి, నిమ్మకాయల పిండి, గ్రీన్ చట్నీ వేసేసి శుభ్రంగా కలిపేసి. చాలే, కొంచెం ఉప్పు వేయి. చెక్క కలుపు. చెక్క గట్ట రెండు తీసుకో, శుభ్రంగా కలుపుకుంటూ పో. మెల్లగా 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 అన్నీ కలవాలి. ఆ తర్వాత విస్తరాకు పరిచిన చెక్క పాత్రలోకి మార్చేది. దీన్ని తిప్పుకో. చాలు, మళ్ళీ తిప్పుదాం. విస్తరాకు పరిచిన చెక్క పాత్ర అందుకో, గట్టి అందుకో. ఓకే ఇట్లా సరిపోయి చేత్తో పోయి. మిగతా వస్తువులన్నీ వేసుకుంటురా, కొంచెం కొంచెం చెప్తాను. తురుము లైట్గా అన్నీ, కొంచెం గ్రీన్ చట్నీ, కొంచెం స్వీట్ చట్నీ వేయి. ఇంకా పచ్చి ఉల్లిపాయలు, టమాటా ముక్కలు ఉంటాయి. ఏమందుకో కచ్చా ఖైరీ భేల్ ఎలా తయారు చేశారు? కచ్చా ఖైరీ భేల్ ఎలా తయారు చేస్తానంటే, ముందుగా బేసన్లో మరమరాలు, వేయించిన మక్కచుడవ, వేయించిన పల్లీలు వేసి పక్కన పెట్టుకోవాలి. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయల్ని రుబ్బుకొని గ్రీన్ చట్నీ తయారు చేసుకోవాలి. మరమరాలలో మామిడికాయ తురుము, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు, స్వీట్ చట్నీ, సేవ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, చాట్ మసాలా, కారం, నిమ్మరసం, గ్రీన్ చట్నీ, ఉప్పు వేసి బాగా కలిపి ఒక పాత్రలోకి తీసుకొని పైనుండి మామిడి తురుము, స్వీట్ చట్నీ, గ్రీన్ చట్నీ, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీర, సేవ్ వేసుకుంటే కచ్చా ఖైరీ భేల్ రెడీ.